రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం లేకపోవడమే ఫిరాయింపులకు కారణమన్నారు. నాయకులు ఏ పార్టీలో ఉన్నా అంతా జాతీయ సంస్కృతి వాదనకు కట్టుబడి ఉండాలి, దాన్ని పాటించాలి అని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రచించిన ఉనిక పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం లేకపోవడమే రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులకు కారణమన్నారు. విద్యార్థి జీవితంలో చైతన్యం లేకపోవడం వల్లే ప్రజా జీవితంలోకి వచ్చేవాళ్లు ఏదో ఒక పదవి కావాలని ఆశించి పార్టీలు మారుతున్నారని కామెంట్ చేశారు. మళ్లీ చైతన్యవంతమైన విద్యార్థి దశ రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలంలో రాణించిన వాళ్ళు తక్కువ ఉండడం వల్లనే, విద్యార్థి రాజకీయాలలో చైతన్యం కోల్పోవడం వల్లనే ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులుగా కావాలి, ఏదో రకంగా ఏదో ఒక పదవిలో ఉండాలి. కాబట్టి ఏ పార్టీ అయినా పర్వాలేదు, మాకు పదవి ఉంటే చాలు అనుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి. అధికార ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వమని అన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో లోపాలు ఉంటే ప్రతిపక్షాలు ఎత్తి చూపాలన్నారు. అందుకే విపక్షానికి కూడా ఓ ఫ్లోర్ లీడర్ ఉన్నారని చెప్పారు. కానీ కాలక్రమంలో ఆ స్ఫూర్తిని కోల్పోయామన్నారు. శాసనసభలో అన్ని అంశాలపై చర్చ జరగాలన్నది తమ విధానమని చెప్పారు సీఎం రేవంత్. అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ విపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేయలేదన్నారు. ఈ 65 మంది విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు మంత్రివర్గ ఆమోదంతో. అందులో లోపాలు ఉంటే ఎత్తి చూపడానికి ప్రధాన ప్రతిపక్షానికి ఉంటాయి. అదేవిధంగా విపక్షాలకు సంబంధించిన నాయకులకు కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఉండడం, ఆయా పార్టీలు ఆ విధానాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే మనం ఈ చట్టసభలను ఏర్పాటు చేసుకున్నాం. తమిళనాడులో పార్టీ మధ్య విభేదాలు ఉన్నా రాష్ట్రం కోసం అంతా ఒక్కటవుతారన్నారు సీఎం రేవంత్. మనం కూడా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం ఒక్కటిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీ నేతలు ఇందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర విషయం వచ్చినప్పుడు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష విషయం వచ్చినప్పుడు 100% ఒక్కటైపోతారు. మనం కూడా తెలంగాణ విషయంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు వస్తారనుకున్న వారు వచ్చినుంటే వారికి విజ్ఞప్తి చేసేవాడిని. రాబోయే క్యాబినెట్లో మనం మెట్రో రైలు, ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండడం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం సహకారం అందితే వేగంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. నాయకులు ఏ పార్టీలో ఉన్నా జాతీయ సాంస్కృతిక వాదనకు కట్టుబడి ఉండాలని, దాన్ని పాటించాలని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. నేతలు, ప్రజలు కక్షలు వదులుకుంటే దేశం విశ్వగురుగా మారే అవకాశం ఉందన్నారు. తన ఆత్మకథ ఉనిక పుస్తకంలోనూ ముఖ్యమైన అంశం ఇదేనన్నారు. పుస్తకంలో ఉన్న ముఖ్య అంశాలు ఏమిటంటే అందరూ కూడా, ప్రజలు, రాజకీయ నాయకులందరూ కూడా సాంస్కృతిక జాతీయవాదం ఏదో భారతదేశం ఉందో ఆ జాతీయవాదాన్ని నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. కక్షలు, కార్యక్రమాలను వదులుకొని అందరూ ఒకటైతే ఈ దేశం విశ్వగురుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. యువతలో శ్రమశక్తిని బయటకు తీయడమే ఇప్పటి నేతలకు అసలైన సవాలన్నారు విద్యాసాగర్ రావు. సీఎం రేవంత్ తీసుకొచ్చిన స్కిల్ డెవలప్మెంట్ ఆలోచన ఎంతో మంచిదని, తాను కూడా యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంచేందుకు గతంలో కృషి చేశానని చెప్పారు. సీఎం రేవంత్ హైడ్రా ఆలోచన అభినందనీయమని కొనియాడారు. స్కిల్ యూనివర్సిటీ వల్లనే రేపు అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు మనం ఇప్పుడు ఏం చేయడం లేదు. ఎక్కువగా వాళ్ళందరికీ స్కిల్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు పోయి కూడా అటువంటి బ్రతికే అవకాశం ఉంటుంది. నేను స్వయంగా 4 స్కిల్ డెవలప్మెంట్స్ నా ఎంపీ ర్యాడ్లో నిర్మాణం చేసి నేను ఒక దాదాపు కొన్ని వేలాది మందికి నాడు సాయం చేసే అవకాశం కలుగుతుంది. రాజకీయాల్లో అజాత శత్రువుగా మెలిగిన విద్యాసాగర్ రావు జీవితం ఈ తరం నాయకులకు ఆదర్శమని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఆయన రాజకీయ అనుభవం రాష్ట్రానికి, దేశానికి అవసరమన్నారు.